నిన్న బీఆర్ఎస్ నాయకులు 25 సంవత్సరాలు పూర్తి అయినాయని చెప్పి సంబరాలు జరుపుకున్నారు. పూర్తి అయిన ఎవరికి? టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా? వాళ్ళకే క్లారిటీ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రు, ప్రజలకు ఏమి చేసిండ్రు అని అంటే, అప్పుడేమో బేకార్ బీఆర్ఎస్ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రంకి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ధనిక రాష్ట్రమైన మన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు. ఇక నిన్న 25 సంవత్సరాల దానికోసం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏముందాడా, బబ్రాజమానం భజగోవిందం, ఏదో ఖాళీ డబ్బాలో రాలేసి గరగరా పోతే శబ్దం ఎట్లా వస్తుందో ఈ వాళ్ళున్న 10 సంవత్సరాలు అదే పని చేసిండ్రు. అక్కడ ఇక్కడ లొల్లి పెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం మింగేసిండ్రు. వీళ్ళకేంది? ఫ్యామిలీ ఫస్ట్. కవిత, హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, వీళ్ళకు ఫ్యామిలీ ఫస్ట్, తెలంగాణ ప్రజలు తర్వాత అని చెప్పి దండిగా సొమ్ముని దోచుకున్నారు. తర్వాత వచ్చినది బికారీ కాంగ్రెస్ ప్రభుత్వము. వీళ్ళు వచ్చిన సంవత్సరాల కాలంలో జీతాలకి డబ్బులు లేవని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఇకపైన కూడా వాళ్ళు చేస్తారు. అప్పులు అడిగినా కూడా అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏముంటది అని అంటే కేవలం రాహుల్ బాబా ఇంట్రెస్ట్ ఫస్ట్. ఇక్కడున్న మూటలు, ఇక్కడున్న కమిషన్లు తీసుకుపోవాలి, అక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి అప్పచెప్పాలి. దాని తర్వాత ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చింది, హామీలు పూర్తి చేయలేరు. కాబట్టి టైం పాస్ చేయాలి, కన్ఫ్యూజన్ చేయాలి, ఆ స్కీమ్ అనాలి, ఈ సర్వే అనాలి, అది అనాలి, ఇదని మొత్తం తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. అప్పుడు ఈ బేకార్ బీఆర్ఎస్ ప్రభుత్వం, బికారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఒకటే అంటారు. నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఏమి ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్తారు. కానీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంకి 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇది నిజము, ఇది ఎక్కడికన్నా మేము వస్తాము. కానీ వీళ్ళు ఏమంటే పొద్దున లేసే ఒకటే, నరేంద్ర మోదీ గారు ఒక్క రూపాయి ఇవ్వాలి అని అంటారు. అంటే బేకార్ బీఆర్ఎస్ ప్రభుత్వం, బికారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ బక్వాస్ మాటలతోటి, బక్వాస్ పనులతోటి మన తెలంగాణ ప్రజల జీవితాలను బర్బాద్ చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా ఇప్పటికన్నా మేలుకోండి. వాళ్ళొచ్చి అబద్ధాలు, వీళ్ళొచ్చి అబద్ధాలు చేస్తే ఎన్ని రోజులు మనం బర్బాద్ అయిపోదాం. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి. కేంద్రంలో ఎప్పటికైనా కూడా ఉండేది మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే. చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. కాబట్టి ఈ బక్వాస్ మాటలు, ఈ బర్బాద్ జీవితాలు మనకొద్దు అని అనుకుంటే ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నట్టుగా మన రాష్ట్రంలో కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి నిజమైన బంగారు తెలంగాణ ఏందో మనం చేసి చూయించుకుందాం.